ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హైదరాబాద్ ఉప్పల్ లొకేషన్‌లో ఎన్ఎస్ఎల్ అరెనా టవర్స్ అనే ఒక కార్పొరేట్ కంపెనీ ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది. దాంట్లో వేరియస్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లోనే మనకి కాన్సెంట్రిక్స్ క్యాటలిస్ట్ అనే కంపెనీ కూడా ఆ యొక్క ఎన్ఎస్ఎల్ అరెనా టవర్స్‌లో ఉంటుందన్నమాట. ఆ యొక్క క్యాటలిస్ట్ ఈ యొక్క కాన్సెంట్రిక్స్ క్యాటలిస్ట్ కంపెనీ నుండి డైరెక్ట్‌గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారనమాట. మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మరిన్ని వివరాలు ఉంటుంది చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి కాన్సెంట్రిక్స్ క్యాటలిస్ట్ కంపెనీ నుండి డైరెక్ట్ వాక్-ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఇప్పటి వరకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. 2.2 lakhs ఫర్ యానం తోటి వీళ్ళు శాలరీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఉప్పల్ లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 3rd February to 4th February ఈ 2 డేస్లో మనకి ఇంటర్వ్యూస్ అనేది కూడా నిర్వహిస్తున్నారనమాట. మార్నింగ్ 10:30 AM నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఆఫీస్ వర్క్ లొకేషన్ ఇంటర్వ్యూ లొకేషన్ విషయానికి వస్తే కాన్సెంట్రిక్స్ క్యాటలిస్ట్ కంపెనీ ఫస్ట్ ఫ్లోర్ ఎన్ఎస్ఎల్ అరెనా టవర్స్ ఉప్పల్ బిహైండ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం హైదరాబాద్. మీరు ఉప్పల్ సర్కిల్ నుండి రాంబంతపూర్ వెళ్ళే రూట్లో ఎన్ఎస్ఎల్ అరెనా టవర్స్ ఉంటుంది. దాంట్లోనే ఈ యొక్క కాన్సెంట్రిక్ క్యాటలిస్ట్ కంపెనీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. టోటల్ మనకి ఇక్కడ 10 ఓపెనింగ్స్ ఉన్నాయి. 10 ఓపెనింగ్స్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో ట్రైనీ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కింద ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. అయితే మనకి ఇక్కడ బిల్డ్ సస్టైనబుల్ రిలేషన్షిప్ విత్ కస్టమర్ అకౌంట్స్ ఓపెన్ ది ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్స్ మీద వర్క్ చేయాలి. యాక్యురేట్ వ్యాలిడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మెథడ్స్ టూల్స్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. కంపెనీకి సంబంధించిన కమ్యూనికేషన్ ప్రొసీజర్ని గైడ్లైన్స్ని పాలసీస్ బట్టి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ ఎక్సలెంట్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలను మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్స్లో గ్రాడ్యుయేట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మేల్ ఫీమేల్స్ మీరు ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క కంపెనీలో జరుగుతున్న వాక్-ఇన్ డ్రైవ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఫ్లెక్సిబుల్గా నైట్ షిఫ్ట్ కింద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళకు కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీ దగ్గర బెస్ట్ స్కిల్స్ ఉన్నట్టయితే కనుక ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళని కూడా వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మరిన్ని వివరాలు ఈ యొక్క లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ కూడా మీరు చూడవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసిన తర్వాతనే మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు.